వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో విజయవాడ ప్రత్యేకం. ఉమ్మడి రాష్ట్రంలో అయినా నవ్యాంధ్రప్రదేశ్లో అయినా బెజవాడ రాజకీయానికి ప్రత్యేకత. అక్కడ సుదీర్ఘకాలం ఫ్యామిలీ ఫైట్ నడిచింది. ముఖ్యంగా దేవినేని కుటుంబానికి మంచి పట్టుందా ప్రాంతంలో. అయితే ఆ కుటుంబం నుంచి వచ్చిన దేవినేని అవినాష్కి మాత్రం మంచి అవకాశాలు రావట్లేదు. పైగా వివాదాస్పద ముద్ర పడుతోంది. ఆయన రాజకీయ జీవితానికి అదే ఇబ్బందికర అంశం. 2019లో టీడీపీ తరపున గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అవినాష్ తర్వాత వైసీపీ గూటికెళ్లారు. అలా వెళ్లిన ఆయన టీడీపీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్పై విరుచుకుపడేవారు. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీకి ఆయన టార్గెట్ అయ్యారు. మరోవైపు వైసీపీలో కూడా ఆయనకి ప్రాధాన్యం తగ్గింది. అందుకే ఇప్పుడు టీడీపీ వైపు ఆయన చూస్తున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ సుదీర్ఘకాలం బెజవాడ రాజకీయాలను శాసించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశంలో కూడా పనిచేశారు. మంత్రిగా కూడా ఉన్నారు. తెలుగుదేశాన్ని వీడిన తర్వాత చంద్రబాబుతో తీవ్ర స్థాయిలో విభేదించారు. కానీ 2014 ఎన్నికల తర్వాత కుమారుడు అవినాష్ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలోనే మళ్లీ వెళ్లి చేరారు. మరి ఆ ఎన్నికల్లో అవినాష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి చెప్పుకోదగ్గ ఓట్లయితే తెచ్చుకున్నారు. కానీ రాష్ట్ర విభజన పుణ్యమాని కాంగ్రెస్ పార్టీ ఏపీలో నిలబడలేకుండా పోయింది. దీంతో కుమారుడి కోసం చంద్రబాబుతో సంధి చేసుకున్నారు నెహ్రూ. అయితే కొద్ది రోజులకి ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకిచ్చిన మాట ప్రకారమే అవినాష్ను బాగా ప్రోత్సహించారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో అవినాష్కి ఏదైనా ఒక సీట్ ఇద్దామని భావించారు. కానీ అప్పటికే సిట్టింగ్ ఉండడంతో వీలు పడలేదు. అయితే గుడివాడలో 4 సార్లు గెలిచారు కొడాలి నాని. యువకుడు కావడంతో అక్కడి ప్రజలు ఆదరిస్తారని భావించిన కొడాలి నానిపై దేవినేని అవినాష్ని రంగంలోకి దింపారు. అయితే ఆ సమయంలో గుడివాడ టీడీపీలో రావి వెంకటేశ్వరరావు రూపంలో సీనియర్ ఉన్నారు. ఆయన నొప్పించి మరీ అవినాష్కు లైన్ క్లియర్ చేశారు బాబు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ టీడీపీలో ఉండలేదు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తర్వాత ఏకంగా చంద్రబాబుతో పాటు లోకేష్ను కూడా టార్గెట్ చేసుకుంటూ వచ్చారు అవినాష్. ఎంతో ఆదరించిన వారిపైన ఆయన తిరగబడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్ ప్రకారం విమర్శలకు దిగారు. మరి విజయవాడ తూర్పు నియోజకవర్గం అనేది టీడీపీకి కంచుకోట. అక్కడ గద్దె రామ్మోహన్ రావు వరుసగా గెలుస్తున్నారు. అటువంటి నియోజకవర్గం నుంచి 3 ఏళ్లు ముందుగానే టికెట్ ఖరారు చేశారు జగన్మోహన్ రెడ్డి అవినాష్కి. పైగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని నాని తూర్పు నియోజకవర్గం పైన ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారు. అయినా సరే ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఈసారి అక్కడ అవినాష్కు సీట్ ఇచ్చే ఛాన్సే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా అవినాష్కి ప్రాధాన్యం తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ టీడీపీ వైపే మళ్ళీ చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తన భార్యను లోకేష్ వద్దకు పంపించి కేసుల విషయంలో రాజీ చేసుకుందామని అవినాష్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ అవినాష్ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత చేసిన తప్పిదాలతో ఆయన టీడీపీలో చేరిక అంత ఈజీ కాదని తెలుస్తోంది. అందుకే ఆయన దగ్గరి బంధువులతో కూడా మాట్లాడిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి అవినాష్ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి. తిరిగి టీడీపీలోకి చేర్చుకుంటారా లేదా అన్నది మాత్రం చూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.